క్యాండిడేట్ ఉంటే స్కూటర్ ఎక్కడ పార్క్ చేస్తావుంటే? స్కూటర్ నీదా నాదా? నీదే. నా స్కూటర్ నా ఇష్టం. ఇండియాలో ఎక్కడైనా పార్క్ చేస్తాను. అడగడానికి నువ్వెవరు? నీది రివర్స్ ఎవరో నాకు ముందే తెలుసు కానీ పొరపాటు నీ స్కూటర్ పోతే నన్ను మాత్రం అడుక్కో. నో, నేను నిన్నే అడుగుతాను. ఏంట్రా నీ మొండి వాదన? స్కూటర్ తెచ్చి స్టాండ్ లో పార్క్ చేయొచ్చు కదా. చూడు బ్రదర్, నేనెప్పుడు రివర్సే. చిరంజీవికి ఒక స్టైల్ ఉంది, రజనీకాంత్ ఒక వేవ్ ఉంది, అమితాబ్ ఒక హైట్ ఉంది. అలాగే నాకు రివర్స్ స్టైల్ ఉంది. అవునవును, అబూ సలేం గడు ఒక రకంగా తెచ్చాడు, అసలు మేతగాడు ఇంకో రకంగా తెచ్చాడు, ఒక్కడో ఒక్కో రకంగా తెస్తాడు. ఏంట్రా ఈ రివర్స్ మీద రివర్స్ అవుతున్నావు? రేపటి నుండి నీ స్టాండ్ నా స్కూటర్ దగ్గరికి జరపాలి. నా స్కూటర్ ని జరిపావనుకో, తెలుసుగా నేనెప్పుడు రివర్సే. బుక్ ఇవ్వు. రే రివర్స్, ఎందుకురా అందరితో గొడవ పడతా? నేను రౌడీజం మానేసిన కాబట్టి బతికిపోయావు కానీ లేకపోతే నేను సాక్షి లేకుండా చంపేద్దు. హాయ్ స్వీటీ. థ్యాంక్ యూ. మన రివర్స్ గార్డ్ వస్తున్నాడు రా. నిన్న రాలేదేంట్రా? ఒళ్ళంతా ఒకటే నొప్పులు రా. నిన్న బాక్సింగ్ కాంపిటీషన్ కి వెళ్ళా. రే నీకు బాక్సింగ్ వచ్చా? చూడడానికి వెళ్తే బాక్సింగ్ చేయడం రావాలా? ఏరా చూస్తేనే నొప్పులు వస్తాయా? చూస్తూ నిద్ర వచ్చి పడుకుంటే జనం మొత్తం తొక్కుంటూ వెళ్ళిపోయారా, నొప్పులు రావు మరి. ఎరా ఈ డైలాగ్ డైరెక్ట్ చెప్పొచ్చుగా. దట్ ఈజ్ రివర్స్. ఓ ఎవర్రా ఈ కొత్త గుంట? గుంట పాద్దేరా, మేకమేడ తోక జడ వేసుకుని ఐశ్వర్యరాయ్లా ఫోజు కొడుతుంది. ఏయ్ మనకు తెలిసిన అమ్మాయిరా, కామెంట్ చేయకండి. గుడ్ మార్నింగ్. స్టాండర్డ్ అయిపోయాడు రా. ఎవర్రా నీకు చటాక్? ఆ పేరుతో పిలవద్దని 1,00,000 సార్లు చెప్పాను. మన స్నేహం అప్పుడే మర్చిపోయారా చటాక్? ఏంట్రా నీకు నాకు స్నేహం? ఫ్లాష్ బ్యాక్ మర్చిపోతున్నావు చటాక్. ఒకప్పుడు ఇదే కాలేజీలో నువ్వు నేను కలిసి చదువుకున్నావు. నేను మందు కొడుతుంటే నువ్వు సోడాలు అందించేవాడి. ఆ విషయం మర్చిపోకు. నేను ఇప్పుడు లెక్చరర్ని, నువ్వు ఆఫ్టర్ ఆల్ స్టాండర్డ్ లేని స్టాండ్ కీపర్వి. ఈ అహంకారమే వద్దు. ఏంటి నీ గొప్ప? నువ్వు 10 ఏళ్ళు లైనేసిన పిల్లని నేను 10 రోజుల్లో పడగొట్టి పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం మర్చిపోకు. అందుకే నీ బతకట్లా ఏడ్చింది. సద్దాం హుస్సేన్లా రెచ్చిపోయి చచ్చిపోయాననుకో, సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. చటాక్ అంటే ఏంట్రా? పిలిస్తే వాడే చెప్తాడు. ఏ చటాక్? ఏ గాడిదరా నన్ను అలా పిలిచింది? వీడే సార్. రేయ్ ఎవ్వడ్రా నీకు చటాక్? ఇంకోసారి అలా పిలిచావో ఈ కాలేజ్ నుండి సస్పెండ్ చేయిస్తా. ఓ వారం రోజులు చాలు, తొందరగా సస్పెండ్ చేయించండి సార్. ఛీ, నువ్వు మనిషివేరా? స్టూడెంట్ ఏబిసిలు వచ్చరా? ఓ ఏ బి సి డి వచ్చు సార్. ఛీ, టీ ముందే వస్తావు టక్కని చెప్పు. బిస్కెట్ సార్. మన నీ ఎన్ని సబ్జెక్టులు పోయినారా? 5 సార్. నీరా? 3 సార్. నీకన్నా ఆడే బెటర్గా. వాడేం తక్కువ సార్, నేను 5 రాశాను 5 పోయాయి, వాడు 3 రాశాడు 3 పోయాయి. ఛీ, మిమ్మల్ని బాగు చేయడం ఎవ్వరి తరం కాదు సార్. ఏంటి నా సస్పెండ్ విషయం. ఏయ్, చటాక్! ఎవరు లేరు, అంతా నా భ్రమ. అబ్బా, ఈ వ్యాపారానికి మంగళహారతి పాడేస్తాను అని ఆ రవితేజ గాడు, వేలంపాట పాడేస్తామని వీళ్ళు అంటుంటే ఇక ఎలాగయ్యా చచ్చేది? ఏం లాభం లేదండి. మన వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసి ఆ రవితేజ గారు నువ్వు దెబ్బ తీయకపోతే మన పని గోవిందో గోవింద. దానికి నా దగ్గర ఒక చక్కటి ఐడియా ఉంది. ఉంది ఉంది అని ఊరికే ఊరించేకు, అదేమిటో చెప్పు. ఆ రవితేజ గారు చేరకుంటే ఒక ఫ్యాను, ఒక గ్రైండరు, ఒక మిక్సరు ఇస్తానంటున్నాడు కదా. అంతకంటే కాస్ట్ థింగ్ మనం అనౌన్స్ చేసామనుకోండి, అప్పుడు మన చీరలన్నీ గారిలో వెళ్ళిపోతాయి. అదేమిటో నువ్వే చెప్పు. ఒక చిన్న సైజు విమానం ఇద్దాం. విమానాలు ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి వ్యాపారం ఏమిటి? చీరల వ్యాపారం. కావాలంటే ఓ జయవర్మాలో తువ్వాలో ఇద్దాం. ఓ జేబురు వాళ్ళను గోచుగుడ్డుకి లాభం లేదండి. ఇది ఒక మరిచి కారు ఇద్దాం. చీరకు ఒక కారు, చీర కొనండి, కారు ఎక్కండి అని ప్రచారం చేద్దాం. చెప్తున్నాడు, ఈ ఆలోచన బాగుందయ్యా. రేపే ఓ మారుతి కారు కొనేసి షోరూమ్ లో పెట్టించి. రండి బాబు రండి రండి. చీరకు ఒక కారు, చీరకి ఒక కారు. రండి బాబు, చీరకి ఒక కారు, ఒక చీరకి ఒక కారు. రండి రండి బాబు రండి రండి బాబు. చెంచురాముడు, ఈ మారుతి కారు పథకం పెట్టక మునుపు మన చెంచు గ్రూప్ షేర్స్ 3వ ర్యాంకులో ఉండేవా? ఇదిగా ఈ వ్యవహార పథకం పెట్టో 4 నెలల్లో 12వ ర్యాంకులోకి వచ్చేసాం. ఈ అదవ పథకం ఆ తిమ్మాజీగాడు ఇచ్చాడయ్యా. ఆ రవితేజ గారు స్టవ్లు ఇచ్చేస్తున్నాడు, కుక్కర్లు ఇచ్చేస్తున్నాడు, ఈజీ చైర్లు ఇచ్చేస్తున్నాడు, సైకిళ్ళు ఇచ్చేస్తున్నాడు. మనం అంతకంటే పెద్ద లెవెల్లో ఓ రైలు కారు ఎట్టేద్దాం, కస్టమర్లు అందరూ కొట్టుకుని చచ్చిపోతారు అన్నాడు. దా దా
కారు ఎట్టేద్దాం అని కారు కోతలు కూర్చో. ఇప్పుడు చూడు 12 పోయింది, గో బద్దలైపోయింది. మామిడి మిగిలినందుకు సంతోషించండి. సవా లక్ష ఐడియాలు వేస్తాం. అందులో ఎప్పుడైనా ఒక ఐడియా ఫెయిల్ అయితే ఫెయిల్ అవుద్ది. అలా గోలెట్టేస్తాం ఏంటి? చీరల వెనకాల మీ చరిత్ర పబ్లిక్ బాగా తెలుసు. ఎక్కడికి నాకు ఒళ్ళు మండిందంటే నీ చర్మం ఒలిపించేసి చీర వేయించేస్తాను. ఏదో ఐడియా ఇచ్చింది కాక మందేదో పొరపాటు అయినట్టు మాట్లాడబెట్టి అమ్మాజీ. మొండోడు పెద్దోడు ఆడితో ఏం మాట్లాడతామయ్యా? సరే కానీ చెంచురావుడు, గ్రైండరు సైకిల్ కన్నా కారు ఖరీదైంది కదా, జనం ఎందుకు ఇవ్వలేదంటావు? ఖరీదైంది గనకే కారు కొనండి అమ్మా తల్లులారా. ఓ సిల్క్ చీర ఇస్తామంటే సరదా పడతారు గాని చీర కొనేయండి కారు ఇచ్చేస్తామంటే అనుమానిస్తారు. అదే జరిగింది. డబ్బులు పోసి చీరలు మేము కొంటాం, ఆ బ్రహ్మాజీ గారు చెంచురాముడు ఆ కారు కొట్టేసి ఊరమ్మడ బల్లాదూరు తిరుగుతారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇంకా అనుకునేవి మీకు చెప్పానంటే ఎక్కడికి అవి ఇక్కడే కాదు, నువ్వు ఎక్కడ చెప్పినా కొత్త చీరతో నీ పీ కురేసి షోరూమ్ లో కారు పక్కన ఏలాడు కట్టించాను. వాడి సంగతి వదిలేవయ్యా. సరే గాని ఆ రవితేజ గారి బిజినెస్ మీద ఎలా దెబ్బతిద్దామంటా? చాలు చెప్పింది చాలు బాబు, నువ్వు పక్క తప్పు. మొన్నే మహాలక్ష్మి తల్లికి దండం పెట్టుకుని మనసులో మాట అనుకున్నాను. అది గనక జరిగిపోయిందా ఆ రవితేజ గారు మొత్తం మనం టాప్. లక్ష్మి 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 ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండి రా. లక్ష్మి 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 అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మి 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 నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మి 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 నిజంగానే చచ్చిపోతావు నానా? నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగుని తీసుకురా. ఒరే వెంకయ్య నువ్వు ఆగు, అలా అనకూడదే చిట్టు తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయా, చూసి ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య, దాని మాటలకేం గాని నలుగురు మనుషుల్ని పెట్టి బతికించరా. అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? వెళ్ళు. వెళ్తున్నావు బాబు. లక్ష్మి 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 నానా మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డ్ అంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మి 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 దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. 10 పైసలు. లక్ష్మి 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 10 పైసల కోసం మంచం ఎక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చుక్కలు. లక్ష్మి 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 అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా ఆలస్యం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు 30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎత్తికించడానికంటే 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవటం చెవిటి పేరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆవుదామా? కూలి ఉపదాలు తిడతారండి. తిడతారా? లక్ష్మి లక్ష్మి పద. మీ కూలి ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే తిట్టండి రా. ఓహో బాగుంది. ఓహో అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మి 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 వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు. నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి 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 నన్ను నమ్మి ఆ అవతారంగాడు ఈ మేకనిచ్చి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది. ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా? సుబ్బులు ఏంటి నువ్వు ఇక్కడున్నావా? సుబ్బులు సుబ్బులు ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా? నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద
వర్షం. ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా యాదవ సైకిల్. వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? ఆ, సరే కానీ సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి వెళ్ళాలి. అదెందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా, పక్కనే ఒక బురద గుంట, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను. రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. ఓయ్, కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంటేంటమ్మా? మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడ కుట్టావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగా ఉన్నావే నువ్వు. చూడమ్మాయి, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉండడానికి ఇల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. తెలుగు